నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతు సాంప్రదాయిక వ్యవసాయ పద్ధతుల నుండి మారుతున్న వ్యవసాయ విధానాలు, రోజురోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులకు నూతన వ్యవసాయ విధానాలను పరిచయం చేయడంలో వ్యవసాయ పరిశోధన స్థానాలు, అందులోని శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది. దీనిలో భాగంగా సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు విశిష్ట సేవలను అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వ్యవసాయం నిత్య నూతనం. మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా రైతులు తమ సేద్యంలో అనేక మార్పులు చేసుకోవలసి ఉంటుంది. దీనిలో భాగంగానే భిన్న వాతావరణ పరిస్థితులు, రకరకాల నేలలకు అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే మేలైన విత్తన రకాలను ఎన్నుకొని సాగులో తగిన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే రైతులు అధిక దిగుబడి సాధించే వీలుంటుంది. మరి రైతుకు నాణ్యమైన విత్తనాలు మొదలుకొని సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్యాలను రైతుల చెంతకు చేర్చేది మాత్రం వివిధ పరిశోధనా స్థానాలు, అందులోని శాస్త్రవేత్తలు అనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు విశిష్ట సేవలను అందిస్తూ వారి అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తోంది సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం. ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో గుర్రాలశాలగా ప్రసిద్ధి చెందింది. ఈ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఫల పరిశోధనా స్థానాన్ని అస్తాబల్ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. అస్తాబల్ అంటే గుర్రాలశాల అని అర్థం. 1918 సంవత్సరం వరకు నిజాం నవాబుల హయాంలో ఉన్న ఈ గుర్రాలశాల అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ తమ అధీనంలోకి తీసుకొని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంటే సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర ఈ క్షేత్రానికి ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. 1941 సంవత్సరంలో ఇక్కడ వ్యవసాయ శాఖ ద్వారా సీతాఫలం జాతులపై ఒక పథకం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మామిడి పంటకి ఈ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లుగా మరి వివిధ పరిశోధనలో తేలటం చేత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ఈ సంగారెడ్డి కేంద్రాన్ని అఖిల భారత సమన్వయ పరిశోధన కేంద్రంలో ఒక భాగంగా ఒక సబ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం 1971 సంవత్సరంలో జరిగింది. అంతకుముందు 1966 సంవత్సరంలో మరి జూలైలో ఈ కేంద్రము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధీనంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కిందకి, తర్వాత వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా ఆవిర్భించడం, తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తుతం శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా మరి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉండటం మనందరికీ తెలిసింది. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం ఉన్న పరిశోధనా కేంద్రాలన్నింటిలోకెల్లా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి. ఇక్కడ మొత్తం విస్తీర్ణము 161 ఎకరాలు ఉండగా దీంట్లో మేజర్గా అంటే సుమారుగా 100 ఎకరాల వరకు మామిడి పంటపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో సుమారుగా 1000 వరకు మామిడి రకాలు నమోదు చేయబడ్డాయి. ఇందులో ఎక్కువ 700 వరకు రకాలు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లక్నో వారి పరిశోధనలో ఉండగా, రెండవ అతిపెద్ద కేంద్రము మన ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం 4 శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అలాగే నాన్ టీచింగ్ మినిస్ట్రియల్ స్టాఫ్ కూడా 3 జేఏసీటీలు, ఒక సీనియర్ అసిస్టెంట్ మరి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అయితే ఫీల్డ్ స్టాఫ్ కూడా 50% మాత్రమే ఉన్నారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ సుమారుగా 40 మంది ఉండటం జరిగింది. అంటే టోటల్గా వచ్చేసి ఫల పరిశోధనా స్థానం యొక్క సిబ్బంది 70 వరకు మరి ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నారు. వివిధ హోదాల్లో మరి పనిచేయడం జరుగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి
మామిడి, సపోటా, సీతాఫలం, జామ రకాలను సేకరించి ఆ మొక్కలను నాటి వాటిపై వివిధ పరిశోధనలు చేస్తున్నారు. ఈ రకాలలో మంచి దిగుబడినిచ్చే వాటిని ఎంపిక చేసి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మామిడి ఒక సంవత్సరం మంచి దిగుబడినిస్తే మరుసటి సంవత్సరం కాపు అంతగా ఉండదు. మరి అలాంటి పరిస్థితులను రైతులు అధిగమించేందుకు క్రమం తప్పకుండా మామిడిలో దిగుబడులు సాధించేందుకు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా మామిడి, జామ, సీతాఫలం, సపోటా అంటే ఉష్ణ మండలపు తర్వాత సమశీతోష్ణ మండలపు పంటల మీద, పండ్ల తోటల మీద ఎక్కువగా పరిశోధనలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో 180% వరకు మామిడి పరిశోధనలపై ఎక్కువగా మరి కేంద్రీకృతమై ఉంటాయి. మామిడితో పాటుగా ఈ ఏఐసిఆర్పి అంటే అఖిల భారత సమన్వయ పరిశోధన కేంద్రం కింద జామ కూడా మరి చేర్చడం జరిగింది. ఈ పరిశోధనా కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశాలు వివిధ ప్రాంతాల్లో రూపొందించబడిన వివిధ రకాలని సేకరించి ఇక్కడ నాటి వాటి యొక్క మరి పంట స్థితిగతులు, ఎంత దిగుబడి వస్తుందని వాటి మీద పరిశోధనలు చేపట్టడం ముఖ్యంగా మరి చేపట్టడం జరుగుతుంది. తర్వాత వీటితో పాటుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మామిడిలో పంట తీసుకోవడానికి మరి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో వాటి మీద కూడా పరిశోధనలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు కంటే ముందుగా ఈ పరిశోధనా కేంద్రము వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్నప్పుడు కేవలం మామిడి, జామ, సీతాఫలం పంటలపై మాత్రమే పరిశోధనలు చేపట్టడం జరిగేది. అయితే ఎప్పుడైతే ఉద్యాన విశ్వవిద్యాలయం మరి ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఈ పంటలతో పాటుగా మరి ఇతర ఉద్యాన పంటలైన అల్లము, తర్వాత బంగాళదుంపలు, ధనియాలు, వెల్లుల్లి, ఉల్లి మొదలైన పంటల మీద కూడా పరిశోధనలు గత 2 సంవత్సరాలుగా మరి మనం చేపట్టడం జరిగింది. సాధారణంగా మామిడిలో పురుగులు, తెగుళ్ల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో వివిధ శిక్షణా తరగతుల ద్వారా మామిడిలో తెగుళ్లు, పురుగులను ఏ విధంగా గుర్తించాలి, వాటి నివారణకు ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహిస్తూ రైతులకు తమ సేవలను అందిస్తున్నారు. రైతులు మరి ఎక్కువగా ఈ చీడపీడల సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కానీ లేదా ఈ సూక్ష్మధాతు లోపాలు ఎదుర్కొన్నప్పుడు కానీ వాటి యొక్క మరి లక్షణాలు మాకు ఫోన్లో కానీ లేదా ప్రత్యక్షంగా కానీ వారు వివరించినప్పుడు వాటికి కావాల్సిన మరి సలహాలు, సూచనలు, మరి ప్లాంట్ ప్రొటెక్షన్ స్ప్రేయింగ్స్ ఎలా చేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా వారికి ప్రత్యక్షంగా కానీ లేదా ఫోన్ మీద కానీ మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మరి ఈ పంటల మీద మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, శిక్షణ ఇవ్వటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యాన శాఖ మరి అధికారులకు కూడా ప్రతి సంవత్సరము మరి ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటము, మరి ఆ సీజన్లో మామిడిపై ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో కూడా కరపత్రాల ద్వారా మరి పోస్టర్ల ద్వారా మరి వారికి వివరించడం కూడా మరి ప్రతిసారి జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ మధ్యనే మనము ఈషాట్ అనే ఒక ప్రాజెక్టును కూడా అమలు చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ఫర్ హార్టికల్చర్ అనేది, అంటే ఒక కంప్యూటర్ ట్యాబ్లో రైతులు ఎదుర్కొనే చీడపీడల సమస్యలు కానీ, తర్వాత సూక్ష్మధాతు లోపాలు కానీ, వాటి యొక్క లక్షణాలు, బొమ్మలు ఇవన్నీ కూడా తెలుగులో ఆ కంప్యూటర్ ట్యాబ్లో నిక్షిప్తం చేసి మరి విస్తరణ అధికారులకు ఇవ్వడం జరిగింది. వారు విస్తరణ అధికారులు తోటలకు వెళ్ళినప్పుడు రైతుల యొక్క సమాచారాన్ని నమోదు చేసి రైతులకి ఇందులో నిక్షిప్తం చేయబడిన సమాచారాన్ని వారికి చూపించడం, బొమ్మలు కూడా చూపించడం, తద్వారా రైతు తన పొలంలో ఎలాంటి సమస్య ఉందో ఆ బొమ్మలను చూసి గుర్తించి తనకున్న సమస్య ఇదేనని చెప్పినప్పుడు ఆ కంప్యూటర్ ట్యాబ్ ద్వారా వారికి వెంటనే కూడా పరిష్కారాన్ని తెలుగులో చదువుకునే అవకాశం ఉంది, వినే అవకాశం కూడా ఉంది. వెంటనే వారికి పరిష్కారాన్ని సూచించటం, అంటే అప్పటికప్పుడు సమస్య చెప్పటము, తర్వాత వారికి సొల్యూషన్ కూడా ఇవ్వటం అనేది జరిగిపోతుంది. ఇలాంటి ట్యాబ్ని మనం ఈ ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి ద్వారా ఇక్కడ ఒక ఈషార్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఆర్కేవీవై కింద మనం గత సంవత్సరం అమలు చేయటం కూడా జరిగింది.
సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం అందులోని శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అనేక అవార్డులు రివార్డులు సైతం సొంతం చేసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన మామిడి ప్రదర్శనల్లో తమ ఉత్పత్తులను ఉంచి వివిధ బహుమతులను ఈ పరిశోధనా స్థానం అందుకుంది. మరి ఇక్కడ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటే AICRP కింద మామిడి జామ మీద పరిశోధనలు చేపడుతున్నట్లుగా మనం చెప్పుకున్నాము. 2007-2012 సంవత్సరానికి గాను QRT టీం అంటే క్వింటెనియల్ రివ్యూ టీము వచ్చినప్పుడు ఇక్కడ పరిశోధనలు మరి వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అమలు పరుస్తున్నారు, వాటి నుంచి రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నిటి మీద ఒక రివ్యూ టీం వచ్చింది. ఆ రివ్యూ టీం ఒక రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డికి ఇక్కడ మరి నంబర్ 1 గ్రేడు 2007-2012 సంవత్సరానికి గాను నంబర్ 1 గ్రేడు A గ్రేడ్ ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి నుంచి వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే మరి ఈ మామిడి యొక్క ప్రదర్శన మరి ఈ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి నుంచి వివిధ రకాలు తీసుకెళ్ళి అక్కడ మనం ఎగ్జిబిషన్లో పెట్టడం, అనేక సంవత్సరాలుగా మరి మనకి వివిధ ప్రైజులు అవార్డులు రావటము మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతూనే ఉంది. పండ్ల తోటల్లో సాధారణంగా కీటకాలు తెగుళ్ల బెడద అనేది సర్వసాధారణం. ఈ తెగుళ్లు పురుగులను రైతులు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటానికి ఫల పరిశోధనా స్థానంలో ఉద్యాన విభాగంతో పాటు కీటక విభాగం, మట్టి పరిశోధనా విభాగాలు ఉన్నాయి. పండ్ల తోటలకు వ్యాప్తి చెందే పురుగులు తెగుళ్లపై విస్తృత స్థాయిలో ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రైతులు ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి, మందులు పిచికారీ ఎలా చేయాలి అనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్ర రైతాంగానికి కూడా ఫోన్లలో వివిధ సమాచారాలను అందించడం ద్వారా రైతుల అభివృద్ధిలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇక్కడ అన్ని విభాగాలు ఉన్నాయి. హార్టికల్చర్ విభాగము, పెథాలజీ విభాగం అంటే చీడపీడల విభాగము, అలాగే కీటకాల విభాగము కూడా ఉన్నాయి. ఇక్కడ మట్టి గురించి కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్లో మనకి బయోకంట్రోల్ ఏజెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. మామిడిలో వచ్చే చీడపీడలు అంటే తెగుళ్ళు, కీటకాల గురించి వాటికి తీసుకోవాల్సిన యాజమాన్యం గురించి దేశం మొత్తట ఎక్కడ మామిడి ఎక్కువగా పండిస్తున్నారో ఆ సెంటర్లు అన్నిటి దగ్గర ఒకే రకమైన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మన ఫల పరిశోధన స్థానంలో ఆల్ ఇండియా కోఆర్డినేట్ ప్రాజెక్ట్ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. మామిడిలో మనకి రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. వీటన్నిటి మీద మనకి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. చాలా దూరాల నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి, వేరే ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ చేస్తారు. ఇట్లా ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఈ పురుగులు వస్తున్నాయి, ఏం చేయాలి మేము ఫోన్ మీద సలహాలు ఇస్తూనే ఉంటాం. అలాగే ఎరువులు ఎలా వేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఒక డయాగ్రామ్ వేసి ఎట్లా పాకెట్స్ తీసుకొని ఎరువులు వేసుకోవాలి, లేదా ఒక స్ప్రే చేయాలి అంటే ట్రంక్కి ఎట్లా తీసుకోవాలి, అదంతా కూడా మేము డ్రా చేసి వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం వాళ్ళకి. ఈ సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం నర్సరీలో జామ, సీతాఫలం, మామిడి మొక్కల అంట్లను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నర్సరీకి మంచి గుర్తింపు ఉండడంతో బయట రాష్ట్రాల రైతులు కూడా ఈ అంటు మొక్కలను తీసుకెళ్తారు. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ నర్సరీ విశేషాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. రైతులు తమ సాగులో మంచి విత్తనాన్ని గాని, మంచి అంటు మొక్కల్ని గాని ఎన్నుకొని వ్యవసాయం సాగించినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులు సాధించగలరు. మరి అలాంటి మేలైన మొక్కలను అందించడంలో కూడా సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ముందంజలో ఉంది. ఇక్కడ నర్సరీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు అక్రిడేషన్ పొందిన మొదటి నర్సరీ కావటం విశేషం. ఇక్కడ నర్సరీలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు అంటుకట్టే విధానంపై శిక్షణను కూడా అందిస్తున్నారు. ఫల పరిశోధనా స్థానం యొక్క ఈ నర్సరీ చాలా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యత చెందిందిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే మన రాష్ట్రం నుంచే కాకుండా
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఇక్కడికి మరి వచ్చి మామిడి, జామ, సీతాఫలం మొదలైన వాటిలో మేలైన అంటు మొక్కలని మరి తీసుకువెళ్ళటం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. మనం కనుక గమనించినట్లయితే గత 10 సంవత్సరాల్లో ఈ అంటు మొక్కల యొక్క ఉత్పత్తి మనం 5 నుంచి 10 రెట్లు వరకు పెంచినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి తరువాత రైతులకి వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇవ్వటము, అంటు పద్ధతులపై అంట్లు కట్టడము, తర్వాత నర్సరీ గురించి శిక్షణ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనము ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఫల పరిశోధనా స్థానం యొక్క నర్సరీ కూడా మొదటిసారిగా మన రాష్ట్రంలోనే నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా అక్రిడేషన్ పొందిన మొదటి నర్సరీగా కూడా మనం చెప్పుకోవాలి. అలాగే లైసెన్స్ పొందిన మొదటి నర్సరీగా కూడా ఫల పరిశోధనా స్థానం యొక్క నర్సరీ గురించి మనం చెప్పుకోవాలి. మామిడి, జామ, సీతాఫల్ ఈ 3 ముఖ్యంగా మనం ఫల పరిశోధనా స్థానం నర్సరీలో తయారు చేస్తాము. అయితే మామిడి సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు మొక్కలు తయారు చేస్తాము. అట్లాగే సీతాఫల్కి వచ్చేసరికి 30,000 మొక్కలు తయారు చేస్తాము. జామకు వచ్చేసరికి 10,000 మొక్కల వరకు తయారు చేస్తాము. మామిడిలో వచ్చేసరికి ముఖ్యంగా మనకి బంగనపల్లి అనేది ప్రధానమైన రకము. ఈ బంగనపల్లితో పాటు మనకి తెలంగాణలో దశరి, అట్లాగే కేసర్, హిమాయత్, ఇవే కాకుండా రసాలు, తర్వాత పచ్చడి రకాలు. రసాలకు వచ్చేసరికి చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు. అలాగే పచ్చడి రకాలకు వచ్చేసరికి జలాలు, తెల్ల గులాబీ, ఆమిని అనే రకాలు ఇక్కడ మల్టిప్లై చేయబడుతున్నవి. అలాగే మనకి ఆఫ్ సీజన్ రకాలకు వచ్చేసరికి రాయల్ స్పెషల్ అనే రకం మనం రైతులకి అందుబాటులో ఉంచుతున్నాము. అయితే ఈ మామిడి వెనీర్ గ్రాఫ్టింగ్ ద్వారా మనం తయారు చేస్తాము. ఇది మనం జూన్లో వీటిని వెనీర్ గ్రాఫ్టింగ్ చేసి 8 నెలల నుంచి 10 నెలల వయసు లేదా సంవత్సరం లోపు మొక్కల్ని మనం రైతులకి అందజేస్తున్నాము. అలాగే సీతాఫల్ విషయానికి వస్తే బాలానగర్ అనే రకం, ఇది కమర్షియల్గా బాగా ప్రాచుర్యం చెందింది. ఇది మన రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశం మొత్తం కూడా ఇది ప్రాచుర్యంలో ఉంది. అట్లాగే ఇది మనం FRS సంగారెడ్డి నుంచి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వీటన్నిటికి కూడా మనం ఇక్కడ నుంచే మొక్కలు పంపిస్తూ ఉన్నాము. మనకి ఫల పరిశోధనా స్థలంలో గత 20-30 ఏళ్ల నుంచి పరిశోధన చేసి మంచి మొక్కలని వాటిని మదర్ బ్లాక్స్ కింద ఎంపిక చేసుకొని వాటిని మనం బ్లాకుల్లో వేసి వాటి నుంచి పుల్లలు తీస్తున్నాం. కాబట్టి అవి చాలా నాణ్యంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం ఫల పరిశోధనా స్థానం నుంచే మొక్కలు తీసుకెళ్లమని రైతుల్ని కోరుతున్నాం. ఈ ఫల పరిశోధనా స్థానంలో ఇప్పటి వరకు 477 మామిడి రకాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేసి దీనిలోని మంచి రకాలను అభివృద్ధి పరిచి రైతులకు అందజేస్తున్నారు. దేశంలో మామిడి మీద మరియు జామ మీద ఎటువంటి పరిశోధనలు చేయాలనుకున్నా కానీ మన ఫల పరిశోధన సంగారెడ్డి ఒక భాగంగా ఏర్పడింది. ఈ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫ్రూట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మామిడిలోను మరియు జామలోను ప్రప్రథమంగా జన్యు సంపదను, అంటే దేశంలో దొరికే వివిధ జన్యు సంపదను అంతా కూడా క్రోడీకరించి వాటన్నిటినీ కూడా ఈ ప్రాంతంలో చెట్లను పండించి వాటి యొక్క ఫలితాలను రైతులకు అందజేయడం. ఆ విధంగా మనకి 1771 నుంచి మామిడిలో ప్రతి ఏటా 10 నుంచి 20 రకాలు వరకు దేశంలో ఎక్కడైతే రకాలు ఆ రకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికీ మన యొక్క ఫల పరిశోధన సంగారెడ్డిలో 477 రకాల మామిడి రకాలు వేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి దేశంలో ఉన్న మిగతా మామిడి రకాలన్నింటినీ కూడా మన ఫల పరిశోధన సంగారెడ్డిలో వేయడం వల్ల ఇక్కడ కొన్ని రకాలు బాగా వాడుకలోకి ప్రాచుర్యం వహించి అవన్నీ కూడా వాణిజ్యపరంగా రైతులు పెంచడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకి బంగనపల్లి దశరే కాకుండా మనకి పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసం, నవనీతం అంటే ఇవన్నీ రసాలు అన్నమాట. అదేవిధంగా మన పచ్చడి రకాలు కనుక చూసినట్లయితే ఆమిని మరియు జలాల్ అనే రకం, ఈ 2 రకాలని గుర్తించి ఈ 2 రకాలు పచ్చడికి బాగా పనికొస్తాయని గ్రహించి ఇవి యొక్క ఉత్పత్తి బాగా ఇక్కడ ఉందని గ్రహించిన తర్వాతనే వీటిని మనం రైతులకు ఇవ్వడం జరిగింది. మరి రైతులు ఈ ఇచ్చిన రకాలని వాళ్ళు వేసుకుంటూ అవి మంచి మార్కెట్ ఉండడం వల్ల రైతులు కూడా లాభం పొందుతున్నారు.
ఇటీవల కాలంలో పండ్ల తోటల్లో అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటడం మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విధంగా ఎక్కువ మొక్కలు నాటినప్పుడు కొమ్మ కత్తిరింపులు ఎలా చేపట్టాలి, అదేవిధంగా ముదురు మామిడి తోటల్లో ఏ విధంగా కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి, ఎరువుల యాజమాన్యంలో రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై పరిశోధనలు చేసి కొమ్మ కత్తిరింపుల్లో మెలకువలు, ఎరువుల యాజమాన్యం వంటి వివరాలు రైతులకు చేరవేస్తున్నారు. మామిడిలో కత్తరింపులు ఏ విధంగా చేసుకోవాలి, పెద్ద చెట్టు అయితే కత్తరింపులు ఏ విధంగా చేసుకోవాలి, చిన్న చెట్లు అయితే కత్తరింపులు ఏ విధంగా చేసుకోవాలి, మరియు హై డెన్సిటీ అంటే అధిక సాంద్రత మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు మేము పరిశోధనలు కొనసాగిస్తున్నాము. రూట్ స్టాక్ మీదను మరియు అధిక సాంద్రతలో మామిడి మొక్కలు వేసుకుంటే ఏ విధంగా మనం కత్తరింపులు చేసుకోవాలనే దాని మీదను, మరియు సంవత్సరాలు పైబడిన చెట్లని మనము కత్తరింపులు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఈ రీసెర్చ్ స్టేషన్ అనే ఫలితాలు పరిశోధన చేస్తుంది. మామిడిలో ఇంతకు ముందులాగా మనము ప్రతి సంవత్సరము ఎరువులు ఏ విధంగా వాడాలి, లేకపోతే అన్ని కెమికల్ ఫర్టిలైజర్సే వాడాలా, మరి ఈ మధ్య కాలంలో మనం సబ్స్ట్రేట్ డైనమిక్స్ అంటున్నాం. అంటే ఎరువులే కాకుండా మనకి జీవన ఎరువులు మరియు సేంద్రియపు ఎరువులు ఈ రెండింటిని కూడా కలిపి మనం ఏ విధంగా మనం ఖర్చు తక్కువ చేసుకొని సాయిల్ హెల్త్ అంటే మనకి నేల యొక్క ఆరోగ్య స్థితిని పెంచుకుంటూ మొక్కలకు ఏ విధంగా మనం ఇచ్చి లాభాలు చేకూర్చు దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అకాల వర్షాలకు కానివ్వండి, లేకపోతే అధిక ఉష్ణోగ్రతకు కానివ్వండి లోబడి అవి పూత పింద రాలిపోయి పిందెలు సరిగా కట్టకుండా మనకి దిగుబడి చాలా క్షీణిస్తుంది. ఇది గమనించి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వారు కూడా దీని మీద పరిశోధనలు అంటే ఏ విధంగా మనము ఈ యొక్క వాతావరణ మార్పుల నుంచి మనం తప్పించుకోగలము, మామిడిని ఏ విధంగా మనం వాతావరణ మార్పుల నుంచి రక్షించడం దాని మీద కూడా పరిశోధనలు చేయడానికి ఈ బయో రెగ్యులేటర్స్ కింద పరిశోధనలు చేపడుతున్నారు. అదేవిధంగా చెట్టు మామిడిలో ముఖ్యంగా ఆశించే చీడపీడలు ఏవైతే ఉంటాయో ఆ చీడపీడలు అన్నింటి మీద కూడా పరిశోధన జరిపి ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిశోధన ఫలితాలని మనము ఉద్యాన పంచాంగం ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది. మామిడిలో సంక్రమించే తెగుళ్లు, పురుగులు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మరి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టే కాకుండా ఫలఫల సంగారెడ్డిలో మనకి నిక్రా ప్రాజెక్ట్ అంటే నిక్రా అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనే దాని మీద నిక్రా అనే ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వాతావరణ మార్పుల వల్ల చీడపీడలో కూడా మార్పులు వస్తున్నాయి. అంటే మనకి ఇంతకుముందు మామిడిలో ఆకుజెరడ పురుగు లేదు, కానీ ఇప్పుడు ఆకుజెరడ పురుగు ఎక్కువగా వస్తుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి అంటే వాతావరణ మార్పులే కారణాలని గ్రహించి మరి ఈ వాతావరణ మార్పులతో ఈ యొక్క చీడపీడల యొక్క స్వభావం కూడా ఎలా మారుతుంది అనే దాని మీద పరిశోధనమే ఈ యొక్క నిక్రా అన్నమాట. దీంట్లో మనము సంగారెడ్డి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అన్నింటిలో కూడా మనము విలేజ్లు అన్నింటిలో కూడా మనము ప్రతిరోజు కూడా చీడపీడల యొక్క చీడపీడలు ఏ విధంగా ఉంది అనేది రికార్డ్ చేసి అవి ఆన్లైన్ ద్వారా మనం నిక్రా ప్రాజెక్ట్ పంపించుకుంటూ మనం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫలితాలు అనేవి మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1-2 సంవత్సరాలు అయింది కనుక మనం ఇంకో 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ఫలితాలను మనకి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ వల్ల మనకు అంటే వాతావరణ మార్పులు మనం ముందుగానే పసిగట్టి మనము ఈ వాతావరణ మార్పుల వల్ల పలానా చీడపీడ వస్తుందని మనం గ్రహించి మనం ముందు తగు జాగ్రత్త చర్యగా నివారణ చర్యలు పాటించడానికి మనకు ఉపయోగపడుతుంది. కనుక ఈ నిక్రా అనే ప్రాజెక్ట్ కూడా మన ఫలఫల సంగారెడ్డిలో జరపబడుతుంది. నేషనల్ మ్యాంగో డేటాబేస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి. ఈ ప్రాజెక్ట్ పేరే మనకి నేషనల్ మ్యాంగో డేటాబేస్. మరి ఈ ప్రాజెక్ట్లో భాగంగా అంటే దేశంలో ఉన్న అన్ని రకాల మామిడి పండ్లు, ఆ రకాల మామిడి కాయలు కానీ లేకపోతే మామిడి చెట్లు కానీ ఎక్కడైతే మనకి వివిధ ప్రాంతాల్లో ఉంటాయో వాటి రకాలు, వాటి రకాల విశిష్టత, వాటి యొక్క నాలెడ్జ్ బేస్ అంతా కూడా ఒక వెబ్సైట్ ద్వారా మొత్తం అంతా కలెక్ట్ చేసి కేంద్రీకరించి అవన్నీ కూడా మనకి రీసెర్చర్స్ కానీ మరి ఫార్మర్స్ కానీ ఎంటర్ప్రీనర్స్ కానీ మరి పాలసీ మేకర్స్ కానీ అందించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మనకి భారతదేశంలో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే అంటే అది నేషనల్ మ్యాంగో డేటాబేస్ కానివ్వండి, లేకపోతే నిక్రా ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇవన్నీ 3 కూడా మన ఫలఫల సంగారెడ్డిలో ప్రప్రథమంగా 2వ స్థానంలో ఉంది. మామిడిలో కాయ కోత అనంతరం చర్యలపై తగిన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే నాణ్యమైన కాయ దిగుబడితో పాటు దాని ఎగుమతులకు మార్గం సుగమమవుతుంది. ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో
పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే మామిడి కోత అనంతరం నాణ్యత ఎలా పాటించాలి, అట్లాగే ఇటీవల కాలంలో మనం ఎక్కువగా కార్బైడ్ వాడొద్దు, కార్బైడ్ నిషేధించబడింది అని ఎక్కువగా మాట్లాడుతున్నాం. కార్బైడ్ లేకపోతే వాటిని ఆల్టర్నేటివ్ మెథడ్స్ అంటే ఇథిలిన్ ద్వారా ఎలా మాగబెట్టాల కాయల్ని, ఇథిలిన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, ఇట్లాంటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అట్లాగే మనం ఈ కాయని ఫ్లైట్ ద్వారా పంపిస్తే రేట్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సీ రూట్ అంటే షిప్ మీద కాయల్ని గనక మనం యూరోప్ మార్కెట్ గనక పంపించగలిగితే మనం ఎక్కువ కాయలు పంపించవచ్చు. కాయ కోసిన తర్వాత సుమారు 35 నుంచి 40 రోజులు గనక కాయ నిల్వ ఉంచగలిగితే మనము షిప్ ద్వారా కాయల్ని మనం యూరోప్ లాంటి దేశాలకు పంపించవచ్చు. వాటి మీద కూడా ఇక్కడ గత 4-5 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నాము. కాయ కోసిన తర్వాత సొనగార్చిన తర్వాత వాటిని కడగటం శుభ్రంగా, అట్లాగే 1MCP అనే కెమికల్ తోటి ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని కాయల్ని కోల్డ్ రూమ్స్లో 12.5 డిగ్రీలు కనుక దగ్గర ఉంచినట్టయితే మనకి ఈ కాయలు సుమారు 35 రోజుల వరకు కూడా నిల్వ ఉంటున్నాయి. ఇలా వీటి మీదే కాకుండా ఇతర అంశాలు అంటే ముఖ్యంగా యాంథ్రక్నోజు అట్లాగే మనకి ఫ్రూట్ ఫ్లై అనేవి ఈ రెండు కూడా ఎక్స్పోర్ట్లో చాలా అడ్డుగా ఉంటున్నాయి. వీటి మీద కూడా కొంత పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో రైతు శ్రేయస్సే లక్ష్యంగా అనేక పరిశోధనలు చేస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా, శిక్షణా తరగతుల ద్వారా రైతులకు వారి పరిశోధనా ఫలితాలు చేరవేసేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించి వాటిని అమలుపరిచి రైతు అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ పరిస్థితులలో మరి రైతులు మరి వారి భవిష్యత్తులో కూడా వారి యొక్క మామిడి, జామ, సీతాఫలం, ఇతర ఉద్యాన పంటల మీద కూడా వారి యొక్క సమస్యలకి మరి ఎప్పుడైనా సరే రైతులు వచ్చినప్పుడు వారి యొక్క సమస్యలు తీర్చడానికి మరి ఫల పరిశోధన శాస్త్రవేత్తలు భవిష్యత్తులో కూడా ఎప్పటికీ సిద్ధంగా ఉంటారని, రైతులను ఆదుకోవటానికి మా వంతు కృషి మేము చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. చూశారు కదా సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం, అందులోని శాస్త్రవేత్తల కృషిని. మరి రైతు సోదరులు ఈ పరిశోధన ఫలితాలను అందిపుచ్చుకుని క్షేత్రస్థాయిలో వాటిని అమలుపరిచి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలని కోరుకుందాం. రైతు క్షేమమే దేశ క్షేమం, రైతు ప్రగతే దేశ ప్రగతి. ఎండనక వాననక హలం పట్టి పొలం దున్నే రైతన్నకు సేద్యంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతుల ముందుంచుతూ విత్తనం విత్తే దగ్గర నుండి మార్కెట్ చేసుకునే వరకు రైతుకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా రైతుల సమస్యలకు శాస్త్రవేత్తలచే పరిష్కార మార్గాలను సూచిస్తూ రైతు అభివృద్ధి ధ్యేయంగా ప్రసారమవుతున్న రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మన దూరదర్శన్ యాదగిరిలో.
వ్యవసాయ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వస్తున్న నూతన శాస్త్ర సాంకేతిక విషయాలను, మార్కెట్లో వస్తున్న కొత్త వంగడాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: డైరీ ఫామ్లో యువ రైతు అనుభవం, చిన్ని నిమ్మలో పోషక లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. నిరుద్యోగ యువతకు, సన్న చిన్నకారు రైతులకు సంవత్సరం పొడవునా ఉపాధిని అందిస్తున్న వాటిలో డైరీ ఫామ్ ప్రధానమైంది. నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు శాస్త్రీయ పద్దతిలో డైరీ ఫామ్ నిర్వహిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. అదెలాగో ఇప్పుడు మనము చూద్దాం. పాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. అందువలన పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల చాలా మంది యువ రైతులు శాస్త్రీయ పద్ధతిలో డైరీ ఫామ్ ను నిర్వహిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన దేవి ప్రసాద్ గత 15 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ ను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ అధిక లాభాలు పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే డైరీ ఫామ్ లాభసాటిగా ఉండాలంటే వాటికిచ్చే దానా, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పశువులు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వాలి. మేము గత 15 ఏళ్ల నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాము. ఒక 14 ఆవులు ఉన్నాయి, ఒక 5 గేదెలు ఉన్నాయి. వీటికి మార్నింగ్ అవర్స్ ఫీడింగ్ ఇస్తాము, మళ్ళా సాయంత్రం 3:30కి మళ్ళా ఫీడింగ్ ఇస్తాము. వీటి ఫీడింగ్లో మక్క, పత్తి, మామూలుగా వేరే ఇతర దానాలు కలిపి ఇచ్చేస్తాము. ప్రతి ఆవుకు ఒక్కొక్క దానికి 2-3 కిలోలు పెడతాము. మిగతా విషయంలోకి వస్తే వరిగడ్డి ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం కాలం పరిస్థితుల వల్ల పచ్చిగడ్డి లేదు, మొత్తం ఎండుగడ్డి మీదనే ఇప్పుడు ప్రస్తుతం ఆధారపడి ఉన్నది. పాలు రోజు 70-80 లీటర్లు అవుతున్నాయి. ప్రైవేట్ డైరీలకు పోస్తున్నాం. మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్న పండ్ల తోటల్లో చిన్ని నిమ్మ ముఖ్యమైంది. చిన్ని నిమ్మలో అధిక దిగుబడులు పొందాలంటే ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు తప్పనిసరి. చిన్ని నిమ్మలో సూక్ష్మ పోషకాల లోపాల వల్ల కలిగే నష్టం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిని నిమ్మ పళ్ల నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ నూనె, నిమ్మ ఎసెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. చిని నిమ్మలో పళ్లాకు వ్యాధి నివారణకు లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్, 1 గ్రామ్ బోరాక్స్, 6 గ్రాముల సున్నం, 10 గ్రాముల యూరియా కలిపిన మిశ్రమాన్ని సంవత్సరానికి 4 సార్లు పిచికారీ చేయాలి. అయితే విప్పారిన లేత ఆకుల మీద పిందెలు బఠానీ పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. సున్నపు నేలలోని నిమ్మ తోటలో ఇనుప ధాతులోపం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 20 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రాముల నిమ్మ ఉప్పు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలుగా పిచికారీ చేయాలి. దీనితో పాటు పిందె రాలకుండా 1 మిల్లీలీటర్ ఫోనోఫ్లిక్స్ 5 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకసారి, పిందె గోలిగుండు సైజులో ఉన్నప్పుడు ఇంకోసారి పిచికారీ చేయాలి. ఈ విధంగా చిన్ని నిమ్మలో సూక్ష్మ పోషకాలు అందజేస్తూ అధిక దిగుబడులు పొందవచ్చు. ఇంతటితో వ్యవసాయ సమాచారం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి సాధించాలంటే ఆధునిక విజ్ఞానాన్ని రైతులు ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో వస్తున్న వివిధ సాంకేతిక పద్ధతులను గురించి వివిధ విస్తరణ కార్యక్రమాల రూపంలో అందజేస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మొక్కజొన్న సాగులో మెళకువలు, వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెల ఆరోగ్య పరిరక్షణ, రైతులకు సూచనలు, ఖరీఫ్ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, మొక్కజొన్న ఆహార పంటగానే కాక దాణా రూపంలోనూ పశువులకు మేతగాను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను సాగు చేయబడుతోంది. మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించడానికి మేలైన రకాలు, సస్యరక్షణ చర్యలు, సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. మరి ఈ నేపథ్యంలో మొక్కజొన్న సాగులో పాటించవలసిన మెళకువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే పంటల్లో మొక్కజొన్న మూడో ప్రధాన ధాన్యపు పంట. మొక్కజొన్న ఆహార పంటగానే కాక దాణా రూపంలోనూ, పశువుల మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాల పంటగా, తీపి కండే రకంగా, కాయగూరగా పండిస్తున్నారు. మంచి గిట్టుబాటు ధర, అధిక దిగుబడుల కారణంగా ఇటీవల కాలంలో రబీలో, మాగాణుల్లో కూడా మొక్కజొన్న పండించడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న సాగుకు రేగడి, గరప మరియు లోతైన మధ్యరకపు రేగడి నేలలు అనుకూలం. మొదటగా రైతులు మేలైన విత్తన రకంను ఎంపిక చేసుకోవాలి. అధిక దిగుబడితో పాటు తెగుళ్లను తట్టుకునే DHM 103, DHM 1, DHM 117, DHM 107, DHM 105 రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. పొలాన్ని 2-3 సార్లు దున్ని మెత్తని దుక్కి చేయాలి. బోదెనాగలితో వరుసల మధ్య 60 నుండి 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు సాళ్లు ఏర్పాటు చేసుకుని విత్తనం విత్తుకోవాలి. బోదెసాళ్లు నీటిపారుదలకు, అధిక నీటిని తీసివేయటానికి మరియు పంట పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఎకరం విత్తడానికి 7 కిలోల విత్తనం అవసరం. విత్తనం విత్తే ముందు కిలో విత్తనాన్ని 3 గ్రాముల మ్యాంకోజెబ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. 50 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను 4 సమభాగాలుగా చేసి ఒక భాగం విత్తనం విత్తేటప్పుడు విత్తిన నెల రోజులకు 2 భాగాలను, 50 నుంచి 55 రోజులకు మిగిలిన భాగాన్ని వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ని 3 పంటలకొకసారి దుక్కిలో వేయాలి. పైపాటు ఎరువులను వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూడాలి. ఎరువులు వేసిన తర్వాత సాళ్లలో మట్టి ఎగదోయాలి. కలుపు నివారణకి ఎకరానికి 1.5 కిలోల అట్రజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా విత్తిన 2-3 రోజుల్లో భూమిపై పిచికారీ చేయాలి. మోన్సంటా వాళ్ళ చూసుకుంటే DKC 70-74 అనేటువంటి ఒక హైబ్రిడ్ తక్కువ కాలిక హైబ్రిడ్. తర్వాత కాంచన గంగా వాళ్ళే చూసుకుంటే 59-91 అనేటువంటి ఒక రకము. అదే కాంచన గంగా వాళ్ళ 95-51 అనేది ఇంకొక రకము. తర్వాత మైకో వాళ్ళది చూసుకుంటే MMH 133 అనేటువంటి రకము. ఇట్లాంటి రకాలు కాకుండా మన యూనివర్సిటీ కనుక హైబ్రిడ్ చూసుకుంటే DHM 110 అనేటువంటి రకాలు. తర్వాత మనకు పైనీర్ వాళ్ళ చూసుకుంటే 33-42 అనేటువంటి హైబ్రిడ్ తక్కువ కాల పరిమితి రకాల హైబ్రిడ్స్ వేసుకుంటే మనకు కొంతైనా దిగుబడి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందండి. అంటే మనం ప్రతి ఎకరానికి మనం 7-8 కిలోల విత్తనం వాడితే మనకు సరిపోతుంది. మొక్కల సంఖ్య ఎలా ఉండాలంటే ప్రతి ఎకరానికి 26,000 మొక్కలు దాదాపుగా ప్రతి ఎకరానికి ఉండాలండి. చాలుకు 75 సెంటీమీటర్లు అంటే 2.5 అడుగుల చొప్పున, మొక్కకు మధ్యన 20 సెంటీమీటర్లు అంటే 8 ఇంచుల చొప్పున కనుక వేసుకుంటే ఈ యొక్క మొక్కల సంఖ్య మనకు ఉండేటువంటి ఆస్కారం ఉంటుందండి. మొక్కజొన్నకు ఈ వర్షాధారంగా వేసినప్పుడు దాదాపు 180 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరము, 50 కిలోల పొటాషు, తర్వాత 50 కిలోల జింక్ సల్ఫేట్ అనేది ప్రతి హెక్టార్కు మనం వేసుకునేటువంటి పద్ధతి చూసుకున్నట్టయితే మొత్తం భాస్వరాన్ని ఒకటేసారి దుక్కిలో వేయాలి. తర్వాత పొటాషియం కనుక తేలిక నీళ్ళు అయితే 2 సార్లు వేయాలి దుక్కిలోను, తర్వాత పూత దశలో సగం వేయాలి. నత్రజని 3 పాళ్ళుగా అంటే ఒకసారి దుక్కిలో, తర్వాత మనం ఈ యొక్క మోకాలెత్తు దశ అంట 30-35 రోజులప్పుడు అది ముఖ్యము. తర్వాత పూత దశలో ఆఖరి దఫగా ఈ విధంగా 3 సార్లు మనం నత్రజని కనుక 3 వంతులు 1/3 వంతు చొప్పున వేసుకుంటే మనకు దిగుబడులు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం మనకు ఉంటుందండి. తర్వాత మనకు మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే మనకు కొన్ని సమస్యలు ఏంటంటే ముందు వర్షం బాగా కనుక మనం మొక్క విత్తినప్పుడు కానీ తర్వాత మనకు ఈ 30 రోజుల వరకు కానీ వర్షం ఎక్కువ ఉంటే నీటి ముంపును మొక్కజొన్న తట్టుకోదండి. కాబట్టి మురుగునీరు పోయేటువంటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. విత్తడం అనేది మనకు భోజలకు పైభాగంలో విత్తితే మనకు ఏంటంటే మురుగునీరు ఎక్కువ నీరు కనుక వర్షం పడితే ఆ నీరు తీసివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చాళ్ళు బోజలు చేసి మనం భోజలకు విత్తుకుంటే బాగుంటుందండి.
తర్వాత మొక్కజొన్న అనేది మనకు ఈ పూత దశలో కనుక వర్షాలు లేకపోతే బాగా దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుంది. పంట అనేది పూత దశలో దాదాపు నెల రోజుల్లో మనకు 50% నీరు అవసరం ఉంటుంది మొక్కకు. కాబట్టి పూత దశకు వచ్చినప్పుడు వీలైతే మనం తప్పకుండా 1-2 తడులు కనుక ఇచ్చుకుంటే మనకు ఎక్కువ మనకు దిగుబడులు వచ్చేటువంటి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత చీడపీడల విషయానికి వచ్చినప్పుడు మొక్కజొన్నలో మనకు ముఖ్యంగా కాండం తొలచు పురుగు సమస్య బాగా ఉంటుందండి. ఇది ఏంటంటే 30-40 రోజుల వరకు తొలి దశలో వస్తుంది. మనకు అంటే ఈ విత్తిన తర్వాత 20 రోజులకు అంటే మొలక వచ్చిన తర్వాత మనకు 12-14 రోజుల లోపల కనుక మనము మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీమీటర్లు ప్రతి మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇటువంటి మా తగ్గని పరిస్థితుల్లో ఈ పురుగు కాండం తొలచు పురుగు మళ్ళీ 10-15 రోజుల తర్వాత ఆటోఫియన్ గుళికలు అనేది మనకు ఈ ఊర్లో అంటే మనకు యొక్క 3-4 కిలో ప్రతి ఎకరానికి 4 కిలోల ఈ 34 రోజుల్లో మనకి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. బాగా పనిచేస్తుంది. మన విత్తన తర్వాత 2 రోజుల లోపల 10 మీద ప్రతి ఎకరానికి 1 కిలో అయితే నల్ల నేలలు అయితే మనం 1.2 ప్రతి ఎకరానికి గంగా వేసుకుంటాం. పిచికారీ చేయాలి బాగా 200-250 లీటర్ల నీళ్ళు బాగా కలిపి దాని మీద మనం బాగా పిచికారీ చేయాలి. 1 రోజు లోపలనే మనం మొక్కలు విత్తనం చేసుకుంటే పడుతుంది. తర్వాత 30-40 రోజుల వరకు చూసుకుంటే అంతకృషి చేయాలంటే ఒకసారి అవసరం ఉంటే కూలీలు ఆ విధంగా మనం చేసినప్పుడు 30-40 రోజుల వరకు చేసేటువంటి అంతర్కృషి నత్రజని వేసినప్పుడు అప్పుడు చేస్తే కలుపు అప్పటి వరకు నివారించబడి నత్రజని కూడా మనకు మొక్క బాగుంది. తర్వాత మట్టి ఎగురపడుతుంది. అప్పుడు కనుక మనం కల్టివేటర్ కానీ మనం కొట్టినప్పుడు మన మొక్క మట్టి ఎగదోయబడి మనకు దృఢంగా కాండం మన గాలికి పడిపోకుండా ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా చెప్పు. అదే ఇంత కొంచెం రసాయనిక పొలం అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఇప్పుడు ఎంత అవసరం రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు మొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాన్ని జల్లండి. మట్టిలో సల్ఫర్, జింక్, పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఇంకా సరిగ్గా వాడి నేలలో ఉత్పాదక శక్తిని పెంపొందించి పెంచి ఖర్చుని తగ్గించండి. విదేశీ ద్రవ్యాన్ని పొదుపులో సాధించండి. అంతేకాదు వర్షాలకు పశువుల్లో గొర్రెల్లోనూ వస్తున్న వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పాడి పశువుల పెంపకం అనువైనది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న తొలకరి వర్షాలు పశువుల్లో గొర్రెల్లో వచ్చే వ్యాధుల్లో చిటుకు వ్యాధి, ఆంథ్రాక్స్ వ్యాధి, నీలి నాలుక ముఖ్యమైనది. చిటుకు వ్యాధి తొలకరి వర్షాలు మొదలైన వెంటనే గొర్రెలకు సోకే వ్యాధుల్లో చాలా ముఖ్యమైంది. బాగా మేస్తున్న జీవం ఒకేసారి కిందపడి కొట్టుకుని మరణించడం దీని లక్షణం. దీని నివారణకు ఆక్సిటెట్రాసైక్లిన్ మందు 5-10 మిల్లీగ్రాములు 1 కిలో బరువుకు లెక్కతట్టి ఇవ్వాలి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందనంటే మన పశువుల కొట్టాలు మరియు షెడ్స్ పక్కన అపరిశుభ్రంగా ఉండడము, అనేక వ్యాధులు రావడం వర్షాకాలంలో మనం గమనిస్తూ ఉంటాము. పశువుల విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ వర్షాకాలంలో మనం గమనించే మే ఈ యొక్క మన
గ్రామ కూడా ఈ యొక్క టీకాని 2 ml సబ్క్యూటేనియస్ గా వ్యాక్సినేషన్ మే కానీ జూన్ నెలలో వేయించినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం రక్షణ పొందవచ్చు. గొర్రెలు మేకల విషయానికి వచ్చినట్లయితే ఉన్న చిటుకు వ్యాధి చాలా ముఖ్యమైనది. అలాగే గాలికుంటి వ్యాధి, బ్లూటంగ్ అంటాము, నీలినాలిక వ్యాధి ఒకటి, అలాగే ఫుట్ రాట్ అంటే కాళ్ళ పుండ్లు బట్టి ఫుట్ రాట్ రావడం, ఈ యొక్క వ్యాధులు. మనం చిటుకు వ్యాధి విషయానికి వచ్చినట్లయితే ఈ చిటుకు వ్యాధి సాధారణంగా వర్షం పడినప్పుడు వచ్చే గడ్డిని ఈ యొక్క జీవాలు ఎక్కువగా మేయడం వల్ల చాలా బలిష్టంగా ఉండే ఈ యొక్క జీవాల్లోనే ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు ఈ యొక్క జీవాలు అకస్మాత్తుగా కింద పడిపోయి కొట్టుకుంటూ పళ్ళు కొరుకుంటూ అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతుంది. అంటే కనీసం చికిత్సకి చేసే సమయం కూడా మనకు ఉండదు. చికిత్స చేసినప్పటికీ కూడా ప్రయోజనం కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క వ్యాధి రాకుండా అరికట్టడానికి మన దగ్గర చాలా మంచి వ్యాక్సిన్, ఎంట్రోటాక్సిమియాకి సంబంధించిన చిటుకు వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ని మన వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాక్సిన్ని వర్షాలకు ముందు అంటే మే జూన్ నెలల్లో 1 ml సబ్క్యూటేనియస్ ద్వారా ఇచ్చినట్లయితే మన చర్మం కింద ఈ యొక్క వ్యాధి ఈ వర్షాకాలంలో రాకుండా జీవాలని మనం రక్షించుకునే అవకాశం ఉంది. అలాగే వర్షాలు పడిన తర్వాత 1 నెల అంటే వర్షాలు మనకి మే జూన్ జూలైలో వర్షాలు పడినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఈ యొక్క గాలికుంటు వ్యాధి అనేది కూడా ఈ యొక్క గొర్రెల్లో సాధారణంగా వస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ గాలికుంటు వ్యాధి కూడా 1 ml మేకకి కానివ్వండి, గొర్రెకి కానివ్వండి మనం కండరాల్లోకి ఇచ్చినట్లయితే కూడా ఈ గాలికుంటు వ్యాధి రాకుండా ఈ జీవాలని మనం రక్షించుకునే అవకాశం ఉంది. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి చేపట్టవలసిన సస్యరక్షణ పద్ధతుల్లో జీవ నియంత్రణ పద్ధతి ఉత్తమమైంది. ఈ పద్ధతిలో ఎటువంటి రసాయన పురుగు మందులు వాడకపోవటం వలన దిగుబడులు పెరగడమే కాకుండా ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఖరీఫ్ లో వివిధ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీవ నియంత్రణ పద్ధతిలో ముఖ్యమైనవి పరాన్న భక్షులు. పరాన్న జీవులు బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లను ఉపయోగించి పంటలలో పురుగులను నివారించవచ్చు. పరాన్న భక్షులు ఇవి పురుగులను వివిధ దశల్లో ఆహారంగా తీసుకుని అదుపులో ఉంచి రైతులకు మేలు చేస్తాయి. వీటిలో అక్షింతల పురుగు, అల్లికరెక్కల పురుగు ముఖ్యమైనవి. వైరస్లను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించుటకు పొగాకు లద్దె పురుగుకు SNPV, శనగపచ్చ పురుగుకు HNPV 2 సార్లు 10 రోజుల వ్యవధిలో సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ పద్ధతిలో ఉపయోగించే శిలీంద్రం నేల, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది పంటకు తెగుళ్లు కలుగజేసే శిలీంద్రనాశనల నుండి కాపాడుతుంది. ఈ విధంగా జీవ శిలీంద్రనాశక మందులు వాడడానికి కారణం తక్కువ ధరకు లభిస్తుండడం. నేలలో వేసినప్పుడు భూభౌతిక పరిస్థితులు మెరుగవుతాయి. ఒకే రకమైన జీవ నియంత్ర కారకం పలు తెగుళ్ల యాజమాన్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. వేర్లు, కాండం బాగా అభివృద్ధి చెంది మొక్కలు బలంగా పెరుగుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ ఇతర హానికర పరిణామాలు ఉండవు. పంట సాగులో
అన్నిటికంటే ముఖ్యంగా మనం చీడపీడల ఉధృతి ఏదైతే ఉందో అది ఒక ముఖ్య సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ చీడపీడల ఉధృతిని తగ్గించడానికి అనాదిగా మనం రసాయనిక పురుగు మందుల మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా అనుకోండి, లేకపోతే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతాం ఒక అంశం కావచ్చు. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రసాయనిక పురుగు మందులు విచ్చలవిడితనంగా మన పంట పొలాల్లో వాడటం వలన పురుగు మందుల అవశేషాలు వాటిల్లో ఉండిపోయి తద్వారా మన ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గి పురుగు మందుల అవశేషాలు ఉన్న ఉత్పత్తులు రావటం రైతుకు కొంచెం నష్టం కలుగజేస్తున్నది. ఈ నేపథ్యంలో మన రసాయనిక పురుగు మందుల ప్రత్యామ్నాయ పద్ధతులు గనక మనం చూసుకున్నట్లయితే సస్యరక్షణలో అన్నిటికంటే మున్ముందుగా చెప్పుకోదగ్గది జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం సస్యరక్షణ చేపట్టటము. ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేపట్టడం అంటే మనం ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో, అది మిత్ర పురుగులు కానివ్వండి, బదనికలు కానివ్వండి, కొన్ని రకాల సహజ సిద్ధంగా లభ్యమయ్యే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఆధారిత జీవరసాయనాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అంశాలుగా వాడుకుంటూ జీవ నియంత్రణ పద్ధతులను పాటించుకుంటూ మనం సస్యరక్షణ చేసుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చు. వీటి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా చెప్పుకోదగ్గది పలు పంటల్లో చాలా కాలంగా దాన్ని వాడటం కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా కానివ్వండి, అదే రకంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మన అవగాహన వలన కానివ్వండి, ఈ రైతు సోదరులు ఏవైతే ఉన్నారో ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని ట్రైకోకార్డుల రూపంలో వివిధ పంటల్లో వాడుకుంటూ తద్వారా రసాయనిక పురుగు మందులకు దీన్ని ఒక దీటైన ప్రత్యామ్నాయంగా వాడుకుంటూ మన చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటం అన్నది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే వరి వంటి పంటల్లో తీసుకున్నప్పుడు ఈ ట్రైకోగ్రామా కార్డులను ట్రైకో కార్డులు అని చెబుతూ ఉంటాము. వీటిని రైతులు వాడుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఆశించే ఏదైతే కాండం తొలచు పురుగు ఉంటుందో, అదే రకంగా ఆకుముడత పురుగు ఉంటుందో వీటి ఉధృతిని తగ్గించడానికి మనం ఈ ట్రైకో కార్డులను వాడుకోవచ్చు. ఈ ట్రైకో కార్డుల్ని మనం వరి నాటుకున్న 25వ రోజు తర్వాత మొదటిసారి వదులుకుంటూ ఎకరానికి 4 కార్డులు చొప్పున ఈ ట్రైకో కార్డుల్ని 5 సార్లు 10 రోజుల వ్యవధిలో గనక మనం పెట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా కాండం తొలచు పురుగు కానివ్వండి, అదే రకంగా ఆకుముడత పురుగు కానివ్వండి దాని ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ఇక మిగతా పంటలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న వంటి పంటలో కూడా కాండం తొలచు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కజొన్నను ఆశించే కాండం తొలచు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఇందాక మనం వరిలో 25 రోజుల తర్వాత పెట్టుకున్నట్టు ఈ మొక్కజొన్నలో మనం విత్తుకున్న తర్వాత 12వ రోజునే మొదటిసారి పెట్టుకుంటూ సుమారు 5 సార్లు ఎకరానికి 4 ట్రైకో కార్డుల్ని మనం 10 రోజుల వ్యవధిలో గనక పెట్టుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మన మామూలుగా పండించే పంటలే కాకుండా ఈ కూరగాయ పంటలు, అదే రకంగా పళ్ళ తోటల గురించి తీసుకున్నప్పుడు కూడా ఈ ట్రైకో కార్డుల్ని మనం వాడుకోవచ్చు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే టమాటా లేదా వంగ వంటి పంటల్లో టమాటా అయితే కాయదొలచు పురుగు వస్తుంటుంది. అదే వంగ వంటి పంటల్లో అయితే కాండము మరియు కాయదొలచు పురుగు అంటుంటాము. అది చాలా ఉధృతి ఎక్కువగా కనపడుతుంది. వీటి ఉధృతిని తగ్గించడానికి అంటే మన కూరగాయ పంటలు తక్కువ నిడివి గల పంటలు కాబట్టి మనం వరిలో మొక్కజొన్నలో చెప్పుకున్నట్టు 5 సార్లు వదులుచుకోవాల్సిన అవసరం లేకుండా సుమారుగా 3 సార్లు ఎకరానికి 4 కార్డులు మనం గనక పెట్టుకున్నట్లయితే అది కూడా మనం నాటుకున్న 25వ రోజు మొదటిసారి పెట్టుకుంటూ ఈ మన టమాటా లేకపోతే వంగ వంటి పంటల్లో పెట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా టమాటా నాశించే కాయదొలచు పురుగు, అదే రకంగా వంగ నాశించే కాయ మరియు మన కాండము మరియు కాయదొలచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ ట్రైకో కార్డులు వివిధ పంటల్లో మనం వాడుకుంటున్నప్పటికీ వ్యవసాయ శాఖ పరంగా కానివ్వండి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరంగా కానివ్వండి దాని మీద రైతులకు కావాల్సిన అవగాహన పెంపొందించిన తర్వాత కూడా మనం ఈ ట్రైకో కార్డులు రైతు సోదరులకి ఏదైతే రసాయనిక పురుగు మందులు ఎంత సులభంగా లభ్యమవుతాయో అంత సులభంగా లభ్యం కావటం లేదన్నది ఒక ముఖ్య సమస్యగా మనం గుర్తించడం జరిగింది. కాబట్టి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి, అదే రకంగా వ్యవసాయ శాఖ తరపు నుంచి ఇద్దరము కలిసికట్టుగా ఈ అవగాహన సదస్సులు ఒకటే కాకుండా మన రాష్ట్రం అంతా అంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మన బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెట్టి మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఎక్రిప్ అండ్ బయలాజికల్ కంట్రోల్ అంటే రాష్ట్ర మన దీంట్లో ఉన్నది దాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని మనం ఆ బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీస్ ఏవైతే జిల్లా స్థాయిలో పెట్టబడ్డాయో వాటికి ఇనాక్యులం కల్చర్స్ ఇస్తూ వారిని ట్రైకో కార్డుల్ని సమర్థవంతంగా తయారు చేసుకునేట్టు చేస్తూ తద్వారా రైతు సోదరులకి ట్రైకో కార్డులు కావాలన్నప్పుడు హైదరాబాద్ వంటి నగరానికి రావాల్సిన అవసరం లేకుండా తమ జిల్లా కేంద్రాల్లోనే
అందుబాటులోనే లభ్యమయ్యేట్టు చూడటానికి కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి రైతు సోదరులు తమ దగ్గరలో జిల్లా కేంద్రంలో ఉన్న బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ నుంచి ట్రైకో కార్డులు కావాల్సిన వాళ్ళు పొంది తద్వారా తమ పంట పొలాల్లో వాడుకుంటూ ఈ రసాయనిక పురుగు మందులకు ఒక ప్రత్యామ్నాయంగా ట్రైకో కార్డులను వాడుకోవచ్చు. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచి ఉంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 సంప్రదించండి. రేపు ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై డాక్టర్ ఎన్ రాజన్న అసోసియేట్ ప్రొఫెసర్ రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001 రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.